దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగును గాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. జీవించుచున్నానన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. యోహాను గారు ఈ గ్రంథాన్ని రాస్తూ మాట్లాడుతున్నారు. వేషధారణ జీవితం గల వారి నిమిత్తంగా దేవుడు అంటున్నారు, నువ్వు జీవిస్తున్నానన్న పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, కానీ మృతుడు. మరి భక్తి సరైన విధంగా లేనప్పుడు అది వేషధారణ అవుతుందన్నమాట అండి. అంతరంగమందు దేవునికి ఇష్టముగా జీవించకపోతే, పైకి భక్తి గలవారిగా నటిస్తే దేవునికి ఇష్టం కాదు. దేవుడు అందుకే మాట్లాడుతున్నారు, జీవిస్తున్నానన్న పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో పరిశీలన చేసుకో. మార్పు చెందాలి. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు అలా దేవుని కొరకై జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు నీకు ఇస్తారు. నీ అంతరాత్మ చెడిపోతే నీ జీవితం అంతా చెడిపోయినట్లే. ప్రభువైన క్రీస్తు వారు అంటున్నారు, మనం ఎప్పుడైతే మన కన్ను తేటగా ఉంటుందో మన హృదయం అంతా తేటకుంటుంది. కన్ను చెడిపోకూడదు, హృదయం చెడిపోకూడదు. మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి, పరిశుద్ధమైనవిగా ఉండాలి. నీవు మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన యావత్తు కూడా వేషధారిలాగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. చాలామంది ఎదురుగా మనిషి ఉండగా ఒక మాటలు మాట్లాడతారు, వారు అవతలికి వెళ్తే మరొకరితో ఇంకొక విషయం చెప్తారు. అది మంచిది కాదు. దేవునికి అలాంటి వేషధారణ జీవితం ఇష్టం కాదు. నీవుంటే చల్లగానే ఉండాలి, లేదా వెచ్చగానే ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకో ప్రియ బిడ్డ. దేవుని రాకడ ఆసన్నమైపోతుంది. నీ కంటిలో దూలం ఉంచుకుని ఎదుటి కంటిలో నలుసుల్ని నువ్వు వెతక్కో. అది దేవునికి విచారకరమైనటువంటి విషయం, బాధకరమైనటువంటి విషయం. దేవుని సంతోషపెట్టే పనులు నువ్వు చేయి. పాపం నుండి బయటికి రా, చెడుతనం నుండి బయటికి రా. నీ అంతరాత్మ నీతిగా యథార్థతగా ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకొని నేను గొప్ప స్థితిలో నిలబెడతారు. అంచెలంచెలుగా హెచ్చించి గొప్ప చేస్తారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, సర్వ సంపదలు ఇచ్చి నిన్ను దీవిస్తారు. ఏ విషయంలో భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, అన్ని వేళల్లో మమ్మల్ని కాపాడుచున్నందుకే స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి ప్రభువా. జీవించుచున్నామన్నటువంటి పేరుకు మాత్రం కాదు ప్రభువా, నిజంగా నామకార్థ క్రైస్తవత్వం కాదు, కానీ నిజ క్రైస్తవత్వం కలిగి ప్రభువా, మరి నిన్ను ప్రేమించుటకు నీ ప్రజలకు నీవు కృప చూపునైనా. అలాగే సర్వ ప్రపంచం మీద శాంతి భద్రతలు అనుగ్రహించు ప్రభువా. ఎక్కడ చూసినా భయంకరంగా ఉన్నాయి దినాలు. మీ సహాయం ఇవ్వండి ప్రభువా. రోగులను ముట్టి బాగు చక్రులను వారికి తీర్చండి. అద్భుత నీడినికి అంతా సాధ్యం. మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.